భారతదేశంలో ఒక దరిద్రపు రికార్డు ఆంధ్ర సొంతం. ఏంటో తెలుసా? విద్యలో నిరక్షరాస్యుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. ఎందుకని? గత 30 సంవత్సరాల నుండి విద్యా వ్యవస్థ నిదానంగా ప్రైవేటు పరం చేసేసి, ఆ పైన కార్పొరేట్ పరం చేసేసి, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదివితే వేస్ట్ అన్నటువంటి విధంగా పబ్లిక్లో ఒక సైకలాజికల్ క్రియేట్ చేసేసి, ఇక్కడ ఇక పేదలకి మాత్రమే గతి లేనప్పుడు ఏదో 4 రోజులు చదువు కోసం ఉండటం అంతే, స్కాలర్షిప్ల కోసం ఇట్లాగా. మిగతాదంతా కూడా కార్పొరేట్లో ప్రైవేట్లో చదివితే అక్కడ చదవడం, లేకపోతే ఎందుకు పనికిరారు వెళ్ళి చదువు మానేసుకుని కూలి పనులు చేసుకోవడం. ఇందు కారణంగానే బీహార్ కంటే దిగజారిపోయి మనం నిరక్షరాస్యతలో నెంబర్ 1, అక్షరాస్యతలో అట్టడుగునున్నాం. దీనికి పరిష్కారమే అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్. పేదలు కూడా చదువుకోవడానికి కార్పొరేట్ విద్యకి ఫీజులు కట్టడం అన్నటువంటి అది తర్వాత ఎవరొచ్చినా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. జగన్ ఉన్నప్పుడు దానికి విద్యా దీవెనని, వసతి దీవెనని 2 పేర్లు పెట్టి మరి డబ్బులు ఇచ్చాడు. ఈవెన్ పీజీ వాళ్ళకి తీసేసి స్కూల్ పిల్లలకి ఇవ్వడం మిగించేసాడు అమ్మఒడని. స్కూల్ మానేస్తున్నారు కాబట్టి స్కూల్ దశలోనే వాళ్ళని స్కూల్కి తీసుకొచ్చేందుకు అది వేశాడు. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. బట్ ఈ ఏడాదికి సంబంధించిన అడ్మిషన్స్ 2.5-3 లక్షలు తగ్గిపోయినాయని ఈనాడు జ్యోతినే రాస్తున్నాయి. రెండో పక్కన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు, లాస్ట్ ఇయర్ డబ్బులు ఇస్తారో లేదో కూడా చెప్పట్లేదు. ఈ ఏడాది డబ్బులు అప్పుడే ఒక టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి కాళ్ళు పాత చదువుల వాళ్ళదేమో హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, ఆ మేనేజ్మెంట్లో మేము వార్నింగ్లు ఇస్తాం, ఇట్లాంటివన్నీ ఉపన్యాసాలు అయిపోయినాయి. చివరికి అవమానాలు పాలవుతున్నారు. ఇవాళ అట్లాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇది ఒక ఆడపిల్ల ఆత్మహత్యకి చేసుకుంటానంటూ వెళ్ళిపోయినటువంటి, ఏది లెటర్ రాసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఈ డబ్బులకి సంబంధించి ఏదైతే అన్నమయ్య మదనపల్లె మహతి కాలేజీ విద్యార్థిని అదృశ్యమైంది, ఫీజు చెల్లించలేదని విద్యార్థుల ముందు నిలబెట్టి ఫోటో తీసిందంటే యాజమాన్యం. అవమానంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ లెటర్ రాసింది విద్యార్థిని చంద్రశ్వేతశ్రీ. పోలీసులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విద్యార్థిని ఆచూకీ కోసం 2 టీంలు ఏర్పాటు చేసింది పోలీసులు. మరి వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందో లేదో నాకు తెలియదు. వీళ్ళకి చెప్పట్లే నేను. మామూలుగా ఆర్థికంగా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఒక వరం. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్లే చదువుకున్నారు, లక్షల మంది చదువుకున్నారు. ఇవాళ గ్రాడ్యుయేట్ల ఏది ఇంజనీరింగ్ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు, స్వదేశంలో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు అనేక మంది ఆ ఫీజు రియంబర్స్మెంట్ చదువుల వల్ల అయినటువంటి వాళ్ళే ఉన్నారు. అనేక మంది బడుగు బలహీన వర్గాల నుంచి ఇవాళ అలా జీతాలు తీసుకున్న ప్రతి ఒక్కడు ఫీజు రియంబర్స్మెంట్ వల్లే. ధనిక వర్గం ఫ్రమ్ ద బిగినింగ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అది ఇస్తున్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ అమ్మాయి మరి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేకపోవడం వల్ల వీళ్ళు అడిగారా, లేకపోతే తల్లిదండ్రులు ఎదవరకు కట్టగలిగి ఇప్పుడు కట్టలేక మిస్ అయ్యారా, ఇదేంటో తేల్చుకోవాల్సి ఉంది.